Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. అన్నా దూరపూర్కి వెళ్దాం వస్తారా? నేను ఖచ్చితంగా వస్తా, కానీ ఆ ఊరు చాలా దూరం కదా. దూరంగా వెళ్ళాలంటే మీటర్ పైన డబ్బులు అడుగుతా, పర్లేదా? అన్నా కాస్త ఆటోని ఆపుతారా? కానీ మీరు చెప్పిన ఊరికి వెళ్ళాలంటే ఇంకా 1 కిలోమీటర్ వెళ్ళాలి. నాకు ఇప్పుడు జ్యూస్ తాగాలని ఉంది. నేను తాగుతాను, మీకు కూడా తీసిస్తాను. వద్దన్నా, మీరే తాగండి. మీరు నా ప్యాసింజర్ కదా. ప్యాసింజర్ అయితే ఆటో డ్రైవర్ కి తీసికూడదా ఏంటి? సరే, మీరు ఎందుకు ఇంత టెన్షన్ అవుతారో? సరే, తీసివ్వండి. ఇలా చూడండి జ్యూస్ అన్నా, ఇక్కడున్న జ్యూస్ అన్నిటిలోనూ ఒక్కొక్కటిగా నాకు ఇప్పుడు ఇవ్వండి. అలాగే ఆయనకు కూడా ఇవ్వండి, డబ్బులు ఆయన ఇస్తారు. ఓకే కదా? సరే అలాగే. ఓసీలోనే ఆటోలో ట్రావెల్ చేసేసాం. ఇప్పుడు ఓసీలోనే జ్యూస్ కూడా తాగేసాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాల్సిన సమయం వచ్చింది. చెట్టుకి ఇంగ్లీష్ లో పేరేంటంటే ట్రీ. ఈ ముఫ్తులాలకి ఎప్పుడు నచ్చింది ఫ్రీ ఫ్రీ ఫ్రీ. 1 2 3 4 5 6 7 8 9 10 నే వస్తుందా? పట్టుకున్నాను. చూసావా కనిపెట్టేశాను. దాగుడు మూతలాటలో నేనెప్పుడు గొప్ప ఛాంపియన్ని. 2 నిమిషాల్లో నిన్ను పట్టుకున్నాను, చూసావు కదా? హలో, ఇలా చూడు. చిన్నప్పటి నుంచి దాగుడు మూతల ఆటలో నేనే ఛాంపియన్ని, నువ్వు కాదు. నువ్వు నన్ను కనిపెట్టడానికి 2 నిమిషాలు ఉంది కదా, నేను నిన్ను కనిపెట్టడానికి 2 సెకండ్లు అవుతుంది. ఏంటి చూస్తావా? అది కూడా చూద్దాం. చూడు 10 9 8 7 6 5 4 3 2 1. ఇదిగో వచ్చేసాను. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఉంటేనే కదా నువ్వు కనిపెట్టగలవు. 2 సెకండ్లలో నన్ను కనిపెడతాడట. 2 గంటలైనా సరే నేను ఎక్కడున్నానో తెలీదు. ఈ చిన్న పిల్లలు ఆడుకునే పార్కులో నేను ఆడుకోబోతున్నాను. తకేలా నన్ను భూతాల బంగ్లాలో వెతుకుతూ ఉంటాడు. నేను దొరకపోవడం వల్ల టెన్షన్ అయిపోతాడు. నాకు చాలా ఖుషీగా ఉంది. నువ్వు చారుగా మారితే నేను కనిపెట్టలేను అనుకున్నావా? చూసావా, కనిపెట్టేశాను. నువ్వు టేబుల్ గా మారిపోయావా? నిన్ను కనిపెట్టేశాను. ఎందుకు అలిసిపోయావు తకేలా? అవును, అలసిపోయాను. వాడు ఎక్కడ దాక్కొని ఉన్నాడని నేను కనిపెట్టలేకపోయాను. తను అంతసేపు దాంకొని ఉండలేడు. తను ఇక్కడెక్కడ ఉండాలి, వెతికి కనిపెట్టు. అలా అంటే ఏంటి? నేను ఇక్కడ ఊయలూగుతున్నాను. తకేలా అక్కడ నన్ను వెతికి అలిసిపోయి ఉంటాడు. జాలీగా ఉంది. ఏంటిది తిరుగుతోంది? భూతాల బాస్ మీరా? తకేలా పకేలా, దాగుడు మూతలు ఆడుకోవాలంటే వీడితో నువ్వు ఆటలు ఆడొచ్చు కదా. ఇక్కడికి వచ్చి ఉయ్యాల ఊగుతున్నావు. అందుకే నీతోటి సరదాగా ఆడుకోవాలని మేమిద్దరం వచ్చాం. ఏమంటావు తకేలా? అవును భూతాల బాస్. అరే, నేనెందుకంటే దీనికి డబ్బులు ఇవ్వాలి? నేను తాగిన జ్యూస్ కే డబ్బులు అడిగా. జ్యూస్ మొత్తం తాగేసి ఇప్పుడు డబ్బులు ఇన్నంటే ఎలాగండి ఒప్పుకునేది? ఈ జ్యూస్ అంగడానికి మనం కనిపిస్తున్నాం. అయితే వీడు ప్రాబ్లం లో ఉన్నాడు. ఈ ఆటో గడే తనని మోసం చేశాడనుకుంటా. నా కొట్టుకొచ్చి ఒకటి జ్యూస్ కావాలన్నాడు. 5 జ్యూసుల్ని ఒకే స్ట్రాతో లాగేశాడు. ఆటో డ్రైవర్ కూడా ఒక పైనాపిల్ జ్యూస్ ఇవ్వమన్నాడు. డబ్బులు ఆటో ఆయన ఇస్తాను అన్నాడు. ఈయన అడిగితే ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలి. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. ఇప్పుడు ఇతని కళ్ళకి కూడా మనం కనపడుతున్నాం. అయితే ఆయనకు కూడా మన సహాయం అవసరమని అనుకుంటా. అసలు ఏం జరిగిందో కాస్త వివరించి చెప్పండి.
2 రోజుల ముందు నన్ను ఒకడు ఇలాగే చేశాడు. దూర్పూర్ వెళ్ళాలి అలా అని చెప్పి ఒక టీ దుకాణం దగ్గర ఆపాడు. వెంటనే టీ తాగేసి పారిపోయాడా. నేను మాత్రం కాదండి, ఆటో స్టాండ్ లో చాలా మంది వాడి దగ్గర ఇరుక్కున్నారు. అయితే ఎవరో ఒకరు మిమ్మల్ని అందరినీ మోసం చేసి ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నాడు. జ్యూస్ ఇంకా టీ తాగాడు, మీ అందరినీ ఇరికించాడు కూడా. మీలాగా వాడు చాలా మందిని మోసం చేస్తున్నాడు. ఒకేలా ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. తాగుడు ముతలాట్లో నిన్ను మోసం చేసినందుకే మన బాస్ నన్ను తిప్పి తిప్పి కింద పడేశారు. అతను దూర్పూరని మోసం చేశారు కదా, అతను ఏం చేయబోతున్నాడో ఆలోచించాను. దానికి తగిన మంచి పాఠాన్ని నేర్పిస్తాడు. కానీ వీళ్ళందరినీ మోసం చేసిన వాడిని మనం ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఆటో స్టాండ్ లోనే వెతకాలి. పదండి, డామ్ డామ్ డామ్, రండి సమస్యని పరిష్కరిస్తాం. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play. అన్నా, మనం ఇప్పుడు దూర్పూర్ వెళ్దామా? దూర్పు చాలా దూరమే. మీటర్ పైన ఎక్కువ ఇస్తాను. వెళ్లే దారిలో టీ కాఫీ కూడా తీసిస్తాను. ఏమంటారు చెప్పండి? అయితే ఎక్కండి. మనోడు దొరికాడు అనుకుంటాను. రా వెళ్దాం. పకేలా రెడీయా? రెడీ పకేలా. సమోసా, వేడి వేడైన సమోసా. సమోసా పానీపూరి కూడా ఉంది సార్. రండి రండి, త్వరగా వచ్చి తీసుకోండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారు. సమోసే సమోసే. ఆటో అన్నయ్య, ఒక నిమిషం ఆపండి. నేను వెళ్ళి ఒక సమోసాని తినొస్తాను. అలాగే మీకు కూడా 2 సమోసాలు వేడి వేడిగా తెస్తాను. ఓకే, నాకు బాగా ఆకలేస్తుంది. చెట్టుకి ఇంగ్లీష్ లో చెప్తారు ట్రీ. ఈ ముఫ్తులాల్కి నచ్చిందంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. 1 డజన్ సమోసాలు, 1 డజన్ పానీపూరి ఇవ్వండి. అదిగో అక్కడ ఉన్నారు కదా, ఆటో అయినే డబ్బులు ఇస్తాడు. అన్నా, ఆహా, ఈరోజు కడుపు బాగా నిండింది. డబ్బులు ఇవ్వండి. నేనే చెప్పాను కదా ఆటో ఆయన డబ్బులు ఇస్తారని. అరే, ఆటో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఉండండి చూస్తాను. నా దగ్గర డబ్బులు లేదు. ఇలా చూడు, మర్యాదగా డబ్బులు ఇవ్వు. నాకంటూ ఒక స్పెషల్ పాలసీ ఉంది. ఏదన్నా ఫ్రీగానే తింటాను. ఒకవేళ దొరికిపోయాను అనుకోండి, వెంటనే అక్కడ నుంచి పారిపోతా. ఎస్కేప్. చెట్టుకి ఇంగ్లీష్ లో అంటారు ట్రీ. ఈ ముఫ్తులాల్కి నచ్చిందంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నేను ఇంత వేగంగా పరిగెడుతున్నా, వీడేమంటే ఓపిక్ గా నడుస్తూ వస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుంటే అస్సలు వదిలిపెట్టమండి. అది నా పాలసీ. ఫ్రీగా తినను, ఎవరికి ఫ్రీగా తినడానికి ఇవ్వను. ఏంట్రా, నన్ను వడలాగా మార్చేశారు. ఏం చేస్తున్నారు? నన్ను వదిలేయండి, దయచేసి వదలండి. నన్ను నేను ఆపలేకపోతున్నాను. ఎవరు నన్ను కంట్రోల్ చేస్తున్నారు? ఫ్రీ ఫ్రీ అని అడిగావు కదా, ఇప్పుడు ఫ్రీగా రోల్ అవుతూనే వెళ్ళు. నేను తెలియకుండా తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. దయచేసి నన్ను వదిలేయండి. అరే, లారీ వస్తుంది. ఇప్పుడు ఫ్రీగా పైకి వెళ్తాను అనుకుంటా. ప్రాణాలు ఫ్రీగా పోయేటట్టుంది. అరే, నన్ను ఇలా ఢీ కొట్టేశాడే. అరే, నన్ను ఎవడరా కంట్రోల్ చేసేది? దయచేసి నాకు బ్రేక్ వెయ్యండి. దయచేసి బ్రేక్ వెయ్యండి. దేవుడా, ఫ్రీగా జస్ట్ మిస్. ఎవరైనా కాపాడండి, దయచేసి కాపాడండి. ఏంటిది, ఫ్రీగా సమోసాలా మారిపోయానే. అరే, కాస్త మిస్ అయితే ఫ్రీగా కింద పడిపోతానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? దయచేసి నన్ను ఎవరైనా కాపాడండి. కుదిరితే నన్ను మనిషిగా మార్చండి. ఫ్రీగా తినాలి, ఫ్రీగా తినాలని ఇప్పుడు చివరికి ఇక్కడికి వచ్చి ఫ్రీగా పైకి వెళ్ళిపోయేటట్టుండానే. ఆహా, ఫ్రీగా తినడం మాత్రమే కాదు, ఫ్రీగా ఆటోలు తిరగడం కూడా నీకు ఇష్టమే కదా ముఫ్తులాల్. రారా, నిన్ను ఫ్రీగానే తీసుకువెళ్ళి వదిలేస్తాను.
ఇంత వేగంగా వెళ్ళకండి, బండి కాస్త ఆపండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదే. ఇంగ్లీష్ లో చెట్టుకు పేరు ట్రీ. ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళేది నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను ఇంకపై ఫ్రీగా ఎప్పుడూ తినను, ఫ్రీగా ఆటోలో కూడా వెళ్ళను. ప్లీజ్. మీరంతా మాంత్రికులా? కాదు, భూతాళం. నువ్వు చేసిన పాపాలకి శిక్ష ఇవ్వడానికే మేము వచ్చాము. భూతాలా? అరే వద్దు, దయచేసి నన్ను చేయకండి. ఇంకెప్పుడు అలా చెయ్యను. నేను ఒట్టేసి చెబుతున్నా, ఇప్పుడే అందరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. సరే, ఇంకొకసారి ఇలా చేసావంటే మేము తిరిగి వస్తాము, కానీ నీకు క్షమాపణ ఉండదు. చెట్టుకి ఇంగ్లీష్ లో పేరు ట్రీ. ఇకపై ఈ ముక్తులాలకు వద్దు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నా వల్లే ఆ ముక్తులాల్లో మార్పు వచ్చింది. ఏంటి నీ వల్ల? దాగుడు మూతలు ఆడేటప్పుడు మీకు తెలియకుండా నేనే పార్క్ వచ్చాను. పార్క్ రావడం వల్లే వీళ్ళని చూసాము.